నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వాతి సందర్భంగా ఎగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి, చెంచులక్ష్మి అమ్మవారికి, దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీ అమృతవల్లి అమ్మవార్లకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలసిన క్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని దర్శించి స్వాతి నక్షత్రం రోజున సేవించుకున్న వారికి అన్ని విధాలైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వేణుగోపాల స్వామి తెలిపారు. వారు దర్శనం చేసుకుంటే భూమి అంతా ప్రదర్శన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం నరసింహస్వామి వారిని దర్శనం చేసుకునే మాత్రం వస్తుందని చెప్పి శాస్త్రం పురాణాలు చెప్తుంది. కనుక ఈ స్వాతి నక్షత్రం ఈ మాసాన్ని సింహమాసం అంటారు. చాంద్రమాన ప్రకారం, సౌర్యమాన ప్రకారం సింహమాసం, చాంద్రమాన ప్రకారం ఇది భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో నరసింహస్వామి వారిని విశేషంగా ఆరాధిస్తే వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలుగుతుంది. దాదాపు 320 స్వాతుల పాటు ఈ ఒక మహోత్సవం అనేది అత్యద్భుతంగా జరుగుతుంది. రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా భక్తులు, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఈ పర్వదినమున స్వాతి నక్షత్ర వేడుకలను పాల్గొంటూ వారి అందరి క్షేమంగా స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ స్వాతి పర్వదినంలో వచ్చిన వాళ్ళకి ప్రత్యక్షంగా, రాని వాళ్ళకి పరోక్షంగా ఇటువంటి మీడియా ద్వారా భగవంతుని దర్శనం చేసుకుంటే వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలుగుతుంది. సంతాన సంపదం లక్ష్మీ ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతో దద్యాతి అత్యంత వైభవాన్ని చెప్పినట్టు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినే